హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం టేస్ట్ అండ్ సింపుల్గా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. సింపుల్ అన్నామంటే అంత టేస్టీగా ఉండదని కాదు, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఇలాగా మటన్ తీసుకొని నీట్గా ఇలాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు కూడా వేసుకొని ఇవి చిట్టుపట్లాడాక మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ని ఇందులో వేసేసుకొని సాల్టు పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి మనకు ఫాస్ట్ ఉప్పు అంతా కూడా దానికి పట్టేసి ఫాస్ట్గా మగ్గిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని అయితే అసలు ఎందులోకైనా తినచ్చు. రోటీ, చపాతి, కలర్ రైస్ కానీ సంగటి ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొన్ని జీడిపప్పులు అలాగే టమోటో ముక్కలు అల్లము వెల్లుల్లి వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గరుగ్గా వద్దు, బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకు కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ మటన్ నుంచి వాటర్ వచ్చేసి బాగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమోటో అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇందులో వేసేసి అల్లం వెల్లుల్లి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు మటన్ అనగానే కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కారము ధనియా పౌడరు వేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి వాసన పోయేలాగా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది కలుపుకున్నాక ఆ పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి కంపల్సరీ వస్తేనే కర్రీ అనేది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా బాగా దగ్గరకు వచ్చేసి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులో మటన్ మసాలా గరం మసాలా కూడా వేసేసి వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ఉప్పు అది చెక్ చేసేసుకొని తగిన వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు మటన్ అనగానే ఒక 5 to 6 విజిల్స్ కంపల్సరీ వస్తేనే అది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లేకపోతే అది కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. అలా మనకు కంపల్సరీ 6 to 7 విజిల్స్ అనేవి పెట్టుకోండి. ఫైనల్గా మనకు మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 minutes అలా కుక్ చేసుకుంటే మన అమేజింగ్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.